అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి మేడం గారిని చూడండి, బాగున్నారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతో ముఖవర్చస్సు కలిగినటువంటి మహిళా నాయకురాలిగా మేడం గారికి మంచి గుర్తింపు ఉందన్నమాట. నిజానికి మేడం గారు అమెరికా రిటర్న్. ఈవిడ్ని చూసినప్పుడల్లా నాకు ఒక వాక్యం గుర్తొస్తుంటుంది. మాక్సిమం తెలుగు రాష్ట్రాలలో ఆటోల వెనకాల లేదంటే లారీల వెనకాల అట్లాంటి కొటేషన్లు రాస్తూ ఉంటారు. ఆ కొటేషన్ ఏంటంటే, అందమైన మొహం ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి మనసు ఉండదు అని చెప్పేసి రాస్తూ ఉంటారు. మేడం గారిని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. మేడం గారు చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మేడం గారు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చో, మరి లేకపోతే మేడం గారికి ఉన్నటువంటి విజ్ఞానం నచ్చో, లేదా ఇంకేదైనా కారణాల దృష్ట్యానో మేడం గారికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవిని కట్టబెట్టడం జరిగింది. సో సామాన్యంగా బయటంతా ఏం మాట్లాడుకుంటారంటే, మేడం గారికి గత ప్రభుత్వంలో జగన్ గారి తర్వాత సకల శాఖలకు తానే హెడ్ అని ఫీల్ అవుతూ ప్రభుత్వాన్ని మొత్తం షాడో సీఎం గా నడిపేటటువంటి ఒక వ్యక్తితో సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు. సో ఆయన ప్రోత్సహిస్తే, ఆయన రికమెండ్ చేస్తే మేడం గారికి మంత్రి పదవి దక్కింది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఒకవైపు. మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పక్కన పెడితే, ఎందుకు పక్కన పెడితే అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు. జీరో డెవలప్మెంట్ అన్నమాట. సో వాళ్ళ నాయకుడే చేయనప్పుడు మేడం గారు మాత్రం ఏం చేస్తారు? సో ఈవిడే అమెరికా నుంచి రిటర్న్ అన్నమాట. తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అక్కడ సీట్ వస్తుందని చెప్పేసి ఆశపడ్డారు, కానీ భంగపడ్డారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు గారు స్ట్రాంగెస్ట్ లీడర్గా ఉన్నారన్నమాట. ఆయన ప్రభ తగ్గిపోలేదు. రీసెంట్గా 2024లో మేడం గారు ఓడిపోయింది కూడా ఆ పత్తిపాటి పుల్లారావు గారి చేతిలోనే. మొన్నటికి మొన్న ఆ పత్తిపాటి పుల్లారావు గారి మీద ప్రెస్ మీట్ పెట్టి మరి పుల్లారావు గుర్తుపెట్టుకో అని చెప్పేసి మేడం గారు చాలా క్యూట్ గా, చాలా అందంగా, చాలా స్వీట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారనుకోండి. అఫ్ కోర్స్ మేడం గారు ఏం మాట్లాడినా, మేడం గారు స్మైల్ ఇచ్చినా కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. కాకపోతే మేడం గారు అందంగా ఉంటారు, కానీ ఆవిడ మనసు అందంగా లేదు. ఎందుకంటే చిలకలూరిపేటలోనే కాదు, మొత్తం గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలలో మేడం గారి దందాలు, మేడం గారి అక్రమాలు, మేడం గారి అవినీతి మామూలుగా లేదన్నమాట. ఈవిడే స్టార్టింగ్ ఎత్తడమే ఏం మాట్లాడుతుందంటే, చిలకలూరుపేట, గుంటూరు, పల్నాడు జిల్లాలలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే ఈవిడే మొట్టమొదటిగా మాట్లాడేది ఏంటంటే, మీరు వ్యాపారాలు సజావుగా చేసుకోవాలా, మీ వ్యాపారాలు మీరు ఏ అడ్డంకి లేకుండా హ్యాపీగా చేసుకోవాలి అనుకుంటే మాకు కప్పం కట్టాలి, మాకు పర్సెంటేజ్లు పంపాలి. లేదు అనుకోండి, మేము కట్టము అన్నారనుకోండి, మీ కంపెనీలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి, మీ పరిశ్రమల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి కేసులు పెడతాం. అయినా మీరు తగ్గలేదనుకోండి, కోట్ల కొద్దీ మీ కంపెనీల మీద జరిమానాలు వేస్తాం. అయినా కూడా మీరు తగ్గలేదనుకోండి, మీ కంపెనీలను సీజ్ చేస్తాం. సో కాబట్టి ఇన్ని తలనొప్పులు ఎందుకు అనుకుంటే, మేము చెప్పిన పర్సెంటేజ్ మాకు పంపించి తీరాలి, లేకపోతే మీరు వ్యాపారాలు చేసుకోలేదు అని చెప్పేసి చిన్న చితక పరిశ్రమలు ఏవైతే పెట్టుకొని ఉంటారో వాళ్ళను బెదిరింపులకు పాల్పడతా ఉంటుంది మేడం గారు. సో నేను ఇందాక అదే చెప్పాను, ఆటోల వెనకాల, లారీల వెనకాల రాసేటటువంటి కొటేషన్ ఇది అని చెప్పేసి. ఆ కొటేషన్ ఎగ్జాక్ట్లీ ఇటువంటి మేడం గారులను చూసే మన డ్రైవర్ సోదరులు రాసుంటారేమో, మరి నాకు తెలియదు. కానీ మేడం గారు అయితే మాత్రం జస్టిఫికేషన్ ఇచ్చారన్నమాట ఆ కొటేషన్లకి. ఇంకా మేడం గారు చేసినటువంటి దిక్కుమాలినటువంటి అక్రమాలు ఏంట్రా అంటే, రైతుల్ని కూడా మోసం చేసింది మేడం గారు. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన గారు 24 గంటలు చెప్పినటువంటి సొల్లు కబురు ఏంట్రా అంటే, జగనన్న ఇల్లు కాదు ఊళ్ళు కడతామని చెప్పేసి మనందరికీ తెలుసుగా, సెంటు స్థలంలో ఇల్లు కట్టించేటివి. అఫ్ కోర్స్ ఆయన కట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే కనుక, ఊళ్ళల్లో పొలాలు ఉంటాయిగా, ఆ పొలాలని మేడం గారు గవర్నమెంట్ నుంచి ఎక్కువ రేట్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ రైతుల దగ్గర నుంచి గ్యాదర్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని వాళ్ళను నట్టేట ముంచేసింది నిలువున. అంతేకాకుండా వాళ్ళ నెత్తి మీద శటకోపం పెట్టింది, వాళ్ళ ముఖాన 3 నామాలు పెట్టింది, పంగనామాలు. సో ఇట్లాంటివి అనమాట. నిన్నటికి నిన్న ఒక క్రషర్ కంపెనీ ఏదైతే ఉందో, స్టోన్ కంపెనీ, ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు పాల్పడినటువంటి కేసులో మేడం గారి మీద కేసు ఫైల్ అయ్యింది. రేపో ఎల్లుండో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఒక్కసారి ఒక కేసు ఫైల్ అయితే ఈ నాయకుల వల్ల ఎవరైతే బాధలు పడుంటారో 5 సంవత్సరాల పాటు, వాళ్ళందరికీ కొంచెం ధైర్యం వస్తుందన్నమాట. ఓకే, కొత్త ప్రభుత్వం వీళ్ళ అవినీతి అక్రమాలను బయటికి
తీసే పనిలో ఉంది, మాకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడైతే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ప్రజల్ని హింసిస్తే ఎల్లకాలం అధికారం శాశ్వతంగా మన చేతిలో ఉండదు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు మనం చేసినటువంటి దిక్కుమాలిన పనులకు శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మన అందచందాలు, మన ఆహార్యాలు, మన పబ్లిసిటీ, ఐరన్ లేడీ, స్టీల్ లేడీ అని చెప్పేసి మనము ఎలివేషన్లు వేయించుకున్నంత ఈజీగాను అందంగాను ఉండదన్నమాట. ఒకసారి కేసులు పడిన తర్వాత జీవితాంతం కోర్టుల చుట్టూ, వాయిదాల చుట్టూ తిరుగుతానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా, గత 12-13 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి. ఎందుకనేది మనందరికీ తెలుసు. అవినీతి కేసులలో ఆయన A1 గా ఉన్నారనమాట. ఆల్రెడీ 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చారు ఆయన. సో ఆ నాయకుడు అట్లా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకత్వం కూడా ఇలాగే కేసులు ఉండాలి అని చెప్పేసి అనుకోవడం ఇదేం దౌర్భాగ్యమో నాకేం అర్థం కావట్లేదు. ఫైనల్ గా ఏంటంటే విడుదల రజనీ మేడం గారి అందసందాలకు ముగ్ధులైపోయి ఆవిడ్ని ఆరాధించేటటువంటి పురుష పుంగువులారా, అందం శాశ్వతం కాదు. ఆ మనిషిలోని మనస్తత్వం మనం లెక్క పెట్టుకోవాల్సినటువంటి విషయం. మేడం గారు పైకి కనిపించే అంత అందమైన మనసు కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆవిడ అవినీతి అక్రమాలలో ఆరి తేరిపోయినటువంటి మహిళ. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ మేడం గారి వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో, ఎవరైతే రైతులు ఈవిడ చేతిలో మోసపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.